ఇక మన అన్న ప్రధానమంత్రి అయిపోయినట్టే మనమేం పెద్దగా ఏం కష్టపడాల్సిన పని ఏం లేదు ప్రజలారా. ఎందుకంటే నిన్న అన్నయ్యకి మన అన్న ఒక వివాహ వేడుకలకు పాల్గొనేదానికి పోయినాడు. మరి ఆ వివాహం ఎవరిది, వాళ్ళ తండ్రి ఎవరు, ఏందనేది అందరికీ తెలుసు. నేనేమి కొత్తగా ఏమి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఏమి లేదు. అందులో భాగంగా అక్కడికి వచ్చినటువంటి రాజకీయ నాయకులు, అక్కడికి వచ్చినటువంటి సినీ పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తులు, ఏ విధంగా మనం వాళ్ళని ఏ విధంగా మనం దగ్గరికి తీసుకున్నాం, అదే విధంగా పెళ్లి కొడుకు ఇవ్వాల్సినటువంటి బొకేని కూడా మనం ఏ విధంగా లాక్కున్నాం అనేది ఇక్కడ వివిధ మాధ్యమాల్లో మనం చూసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఇక ఖచ్చితంగా ప్రధానమంత్రి అయిపోతాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ముఖ్యంగా అక్కడికి వచ్చినటువంటి రాజకీయ నాయకుల గురించి మనం మాట్లాడుకుంటే స్టాలిన్ గారు వచ్చినారు. సరే, స్టాలిన్ వచ్చినాడు, ఆయనతో సరే వయసులో పెద్ద ఆయన వచ్చినాడు, మాట్లాడినాడు, బాగానే ఉండాది. ఆ తరువాత స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ వచ్చినాడు. ఆయన ఏమన్నాడంటే సనాతన ధర్మాన్ని ఒక డెంగ్యూతో పోల్చినాడు. గతంలో ఒక డెంగ్యూతో పోల్చినటువంటి వ్యక్తితో మరి చర్చలు సాధించినాడు. మరి కూర్చొని మనం లేనాటివన్నీ కూడా సరే ఉండిటో సరే లేనిటో ఏదో ఒక రకంగా మన జగనన్న అంటే ఖచ్చితంగా నేను ప్రధానమంత్రి అయిపోవాలా, మీరందరూ సపోర్ట్ కూడా నాకు కావాలని చెప్పినట్టుగా మనకు తెలుస్తా ఉన్నది.